ఇప్పుడు చూడండి, వాల్మీకి రాసినటువంటి రామాయణంలో అయోధ్యకాండలో ఉన్నటువంటి 7వ సర్గలో మనకి ఒక కొత్త పాత్ర ప్రవేశించబోతూ ఉన్నది. ఆవిడే మందర. జ్ఞాతిదాసి యతో జాత కైకేయాస్తు సహోషిత ప్రాసాదం చంద్రసంకాసం ఆరురోహ యదృచ్ఛయ. అసలు ఈ మందర అంటే ఎవరో మనకి తెలియదు. ఈవిడ తల్లిదండ్రులు ఎవరో తెలియదు. ఈవిడ జన్మించినటువంటి ప్రదేశం ఏదో తెలియదు. ఈవిడ ఎలా కేకయ్య మహారాజు దగ్గరికి వచ్చిందో తెలియదు. కానీ కేకయ్య రాజు దగ్గర ఉన్నటువంటి ఒక దాసి మాత్రం ఈ మందర. అయితే కేకయ్య రాజుకు కూడా నమ్మినటువంటి బంటు ఈ మందర. సామాన్యమైనటువంటి దాసి కాదు, నమ్మకమైనటువంటి దాసి. అందుకే కేకయ్య మహారాజు తన కుమార్తె అయినటువంటి కైకకి దశరథుడితో వివాహం చేసిన తర్వాత ఆ మందరిని కైకకి అరణంగా పంపించాడు. అంటే కైకతో పాటుగానే మందర కూడా దశరథుడి యొక్క రాజ్యమైనటువంటి అయోధ్య నగరానికి వచ్చేసింది. ఇక్కడ ఈవిడ కైకతో పాటుగా అంతఃపురంలోనే ఉంటుంది. కైక యొక్క ఆంతరంగికమైనటువంటి దాసి ఈ మందర. ఎప్పుడైనా రాణిగారి దగ్గరికి వెళ్ళగలుగుతుంది. ఏ విషయమైనా సరే ఆ రాణిగారితో కైకతో మాట్లాడగలుగుతుంది. అటువంటి చనువు ఉన్నటువంటిది ఈ మందర అనేటటువంటి దాసి. ఆవిడ ఇప్పుడు ప్రవేశిస్తూ ఉన్నాయి చూడండి. అయితే ఈ కైక యొక్క పూర్వజన్మ అనేటటువంటి విషయం చెబుతూ, ఈ మందర యొక్క పూర్వజన్మ అనేటటువంటి ఈ విషయం చెబుతూ, ఈవిడ కైక యొక్క దాసి. పూర్వజన్మలో ఈవిడ దుందుభి అనేటటువంటి ఒక గంధర్వకాంత. రావణాసురుడు ఈవిడ్ని అనేక రకాలుగా బాధించాడు. ఆ రావణాసురుడి యొక్క బాధలు తట్టుకోలేక ఈవిడ బ్రహ్మదేవుడితో మొరపెట్టుకుంది. అప్పుడు ఆ బ్రహ్మదేవుడే రావణాసుర సంహారం కోసము అని చెప్పేసి ఈ మందరిని ఒక కుబ్జగా సృష్టించాడు అని చెప్పబడుతూ ఉన్నది. అలా విధి నిర్ణయంతో కుబ్జగా సృష్టించబడినటువంటి ఈ మందర కైక యొక్క దాసిగా, అది కూడా అరణపు దాసిగా ఆ కైకతో పాటుగా అయోధ్య నగరానికి వచ్చింది. ఈవిడ ఇప్పుడు ఈ మందర అనేటటువంటిది అయోధ్యకాండలో ఈ 7వ సర్గలో మందర ప్రవేశిస్తూ ఉన్నది. ఈ మందర ఆ రోజు సాయంత్రం యాదృచ్ఛికంగా రాజభవనం ఆ ప్రాసాదం పైకి వెళ్ళింది, మేడ మీదికి వెళ్ళింది. అక్కడి నుంచి 4 వైపులకి దృష్టి సారించి చూస్తూ ఉన్నది. ఇదంతా చాలా సహజంగా జరిగినటువంటి పని ఇది. ఆవిడ ఏ పని మీద వెళ్ళాలా యాదృచ్ఛికంగా పైకి వెళ్ళింది. అలా రాజప్రసాదం మీదకి వెళ్లి 4 వైపులకి పరికించి చూస్తూ ఉంది. 4 దిక్కులా చూడటం మొదలుపెట్టింది. అలా చూస్తూ ఉన్నటువంటి మందరికి కొన్ని కొత్త విషయాలు తెలిసినాయి. రాజవీధులన్నీ కూడా చక్కగా అలంకరించబడుతూ ఉన్నాయి. దుమ్ము లేవకుండా నీళ్లు చల్లుతూ ఉన్నారు. రంగురంగుల ముగ్గులన్నీ పెడుతూ ఉన్నారు. రాజవీధులన్నీ కూడా పూల దండలతోనూ, మామిడి దండలతోనూ, మామిడి తోరణాలతోనూ అలంకరిస్తూ ఉన్నారు. పురవీధులంతా కూడా రంగురంగుల జెండాలు కట్టారు. ఈ జెండాలన్నీ రెపరెపలాడుతూ ఉన్నాయి. అభ్యంగన స్నానం చేసినటువంటి బ్రాహ్మణోత్తములందరూ కూడా, పౌరముఖ్యులు, వీళ్ళందరూ కూడా పూలదండలు చేత్తో పట్టుకుని శ్రీరాముడి యొక్క మందిరంలోకి వస్తూ ఉన్నారు. దేవాలయాలన్నింటికీ కూడా సున్నం వేస్తూ ఉన్నారు, వెల్లవేస్తూ ఉన్నారు. పౌరులందరూ కూడా మహా ఆనందంతో రాజవీధుల్లో గంతులు వేస్తూ ఉన్నారు. సమస్త మంగళకరమైనటువంటి వాద్యాలు మోగుతూ ఉన్నాయి.
బ్రాహ్మణోత్తములంతా గుమికూడి వేద పారాయణ చేస్తూ ఉన్నారు. వీళ్ల వేద ఘోషతో ఆకాశమంతా కూడా అదిరిపోతూ ఉన్నది. మానవులే కాదు, ఆ అయోధ్యానగరంలో ఉన్నటువంటి జంతువులు కూడా మహా సంతోషాతిశయంతో అవి గంతులు వేస్తూ ఉన్నాయి. గుర్రాలన్నీ కూడా కదం తొక్కుతూ ఉన్నాయి. అత్యధికమైనటువంటి ఉత్సాహంతో ఏనుగులన్నీ కూడా ఆడుతూ ఉన్నాయి. ఆ అయోధ్యానగరంలో ఉన్నటువంటి ఆవులన్నీ కూడా మహా ఉత్సాహంతో పాలు చేపుతూ ఉన్నాయి. దూడలన్నీ కూడా అంబాని అరుస్తూ రంకెలు వేస్తూ పాలు తాగుతూ ఉన్నాయి. విలాసంగా అక్కడ ఆవుల మందలన్నీ కూడా అలా తిరుగుతూ ఉన్నాయి. అదంతా కూడా చాలా మనోహరంగా ఉన్న చూడటానికి. అటువంటి దృశ్యాన్ని చూసింది ఈ మందర. ఈ మందర అనేది పాపిష్టి బుద్ధి కలిగినటువంటి దాసి. ఈ మాట మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ సామాన్యమైనటువంటి దాసి కాదు, దుష్ట బుద్ధి కలిగినటువంటి మహాపాపిష్టి దాసి, మహాసూయాపర్రాలు. చూసింది అయోధ్యానగరంతా కూడా ఆనంద డోలికలలో తేలి ఆడుతూ ఉన్నది. భరించలేకపోయింది. అక్కడే ఆ మేడ మీదే తన పక్కనే తెల్ల చీర కట్టుకున్నటువంటి ఒక దాది కనిపించింది. ఆ దాది కూడా రాజవీధి వంక అలా చూస్తూ ఉన్నది. మందర ఆ దాదిని చూసింది. అలా చూసి, ఏమిటే, ఎవరికి ఏమీ తెలియకుండా ఏం జరుగుతూ ఉన్నది ఇప్పుడు? ఎవరికి ఏమీ పుట్టనియేటువంటి ఆశపాతక మనిషి ఆ రాముడి యొక్క తల్లి ఇప్పుడు ఎంతో సంతోషంతో అందరికీ బహుమానాలు ఇస్తూ ఉన్నది. నేను కింద చూశాను. రాముడి తల్లి అందరికీ కూడా దానాలు ఇస్తూ ఉంది, బహుమానాలు ఇస్తూ ఉన్నది. ఇక్కడి నుంచి ఇటు గనక చూసినట్లయితే నగరంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా మహా ఆనందంతో రాజమందిరం దగ్గర గుమిగూడి ఉన్నారు. రాజుగారు ఏదన్నా శుభకార్యం చేస్తూ ఉన్నాడా? ఏం జరుగుతోంది నాకు చెప్పు అని అడిగింది. అది కూడా చాలా మంచితనంగా అడుగుతూ ఉన్నట్టే అడుగుతోంది దాదిని. ఏం జరుగుతోంది నాకు ఒకసారి చెప్పు అని విషయ సేకరణ చేస్తోంది. ఇక్కడ చూడండి మందర యొక్క ప్రవర్తన. దాయితో అంటూ ఉన్నది, ఆశపాతకము మనిషి అయినటువంటి ఆ రాముడి యొక్క తల్లి ఇవాళ రోజున ఎంతో సంతోషంతో అందరికీ బహుమానాలు పంచిపెడుతూ ఉన్నది అని చెబుతూ ఉన్నది. చూడండి, కౌసల్యాదేవి అనేటటువంటి మాటలను ఆవిడే. ఈ మందర ఇక్కడ వాడుతూ ఉన్నటువంటి పదం కౌసల్యాదేవి అని అనలేదు, రాముడి యొక్క తల్లి అని అంటోంది. అంటే ఆ కౌశల్యం మీద ఈవిడికి భరించలేనటువంటి అసూయ ఉన్నదన్నమాట ఈ మందరికి. తన అక్కస్సుని ఇక్కడ వెళ్లగక్కుతూ ఉన్నది. అలా వెళ్లగక్కుతూ ఉండటం కోసమే ఇక్కడ చెబుతూ ఉన్నది, ఆ రాముడి యొక్క తల్లి ఈ రకంగా ఈ బహుమానాలన్నీ కూడా పంచిపెడుతూ ఉన్నది. ఏమిటి సంగతి? ఎందుకు? రాజుగారు ఏమైనా ఒక గొప్ప పని ఏమైనా చేస్తూ ఉన్నాడా? ఏమిటి అని అడిగింది. ఈ దాది యొక్క పని ఏమిటి అంటే అంతఃపురంలో పసిపిల్లల్ని సాగటం, పిల్లలకి పాలివ్వటం, వాళ్ళని శుభ్రంగా ఉంచటం, పిల్లల యొక్క ఆలన పాలన చూడటం. అది ఈ దాది యొక్క పని. ఈ దాది తాను పెంచినటువంటి ఆ రాకుమారుడైనటువంటి రాముడికి పట్టాభిషేకం జరగబోతూ ఉన్నది అనే విషయాన్ని ఊహించుకుని ఆనంద డోలికల్లో తేలియాడుతూ ఉన్నది. ఆనందం పట్టలేకపోతూ ఉన్నది. ఎప్పుడైతే మందర విషయం ఏమిటి అని ఈ దాదిని అడిగిందో ఆ దాదిని ఆపుకోలేకపోయింది. వెంటనే చెప్పేసింది. చెప్పకూడదు అని అనుకుంటూనే చెప్పేసింది. తెల్లవారితే శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగిపోతోంది. ఈ విషయాన్ని కాస్త మందరికి చెప్పేసింది. ఈ విషయం మందరికి చెప్పకూడదని తెలుసు.
మందర దుష్టురాలు అని తెలుసు, ఇది పాపకర్మురాలు అని తెలుసు, ఇటువంటి పాపిష్టి దానికి ఇటువంటి మాటని చెప్పకూడదు అనే విషయం తెలిసి కూడా సంతోషాతిశయంతో ఆనందాన్ని ఆపుకోలేక ఆ మాట కాస్త చెప్పేసింది. రాముడికి పట్టాభిషేకం జరగబోతోంది రేపు పొద్దున అంది. ఆ మాట విన్నది మందర. ముందు నిర్ఘాంతపోయింది, అవాక్కైపోయింది, కొయ్యబారిపోయింది. క్షణంలో మళ్లీ తేరుకుంది. కోపం వచ్చింది. దాంతో అక్కడ నిలవలేకపోయింది. నేను విలవిలా అక్కడి నుంచి వెళ్లిపోయింది. కైలాస పర్వత శిఖరం అంత ఎత్తు ఉన్నటువంటి ఆ మేడ మీద నుంచి ఒక్క క్షణంలో కిందికి దిగేసింది ఈ మందర. గబా గబా కిందికి దిగేసింది. అలా దిగేసి హుటాహుటిన కైక దగ్గరికి వెళ్లిపోయింది. కైక ఉన్నటువంటి మందిరానికి వెళ్లిపోయింది. అప్పుడు ఆ కైక ఎలా ఉన్నదిట అంటే, ఆ కైక చూడండి, బంగారు ఉయ్యాలలో తూగుటుయ్యాలలో పడుకుని ఊగుతూ ఉన్నది కైక. ఆవిడ భోగపత్ని. ఎప్పుడు సుఖాలు అనుభవించడం తప్పించి ఇంకో విషయం ఏది కూడా తెలియదు కైకకి. కాబట్టి ఆవిడ బంగారు తూగుటుయ్యాలలో పడుకుని ఊగుతూ ఉన్నది. అలా ఊగుతూ ఉన్నటువంటి ఆ కైక దగ్గరికి వెళ్ళింది ఇప్పుడు ఈ మందర. తీక్షణమైనటువంటి స్వరంతో అంటూ ఉన్నది, ఒసే తెలివి తక్కువ దానా, లే, ఇంకా ఎందుకు పడుకున్నావు? నీకు ఆపద కాలం ఆసన్నమైంది. నానా కష్టాలు కూడా నువ్వు పడబోతూ ఉన్నావు. నువ్వు ఇంకా తెలుసుకోలేకపోతూ ఉన్నావు. ఓ రాణి, ఇంత శోభనాకారము, భర్తకు ఇష్టురాలవు అయినటువంటి ఓ కైక, నా అంతటి భాగ్యవంతులు ఎవరూ లేదు అని చెప్పేసి నువ్వు విర్రవీగుతూ ఉంటావు. ఇప్పుడు నీ భాగ్యమంతా ఏమైందో కనిపిస్తూ ఉన్నది. ఎండాకాలంలో జలాశయాలు అడుగంటిపోయినట్టుగా నీ భాగ్యమంతా ఇప్పుడు ఎండిపోయింది అని చెబుతోంది. ఈ పాపిష్టి ఈ మందర ఇలా చెబుతూ ఉంటే కైక ఒక్కసారిగా చిన్నబుచ్చుకుంది. అలా చిన్నబుచ్చుకునేటువంటిది మందర వైపు చూస్తూ, మందర ఏమైంది? నాకు సుఖం లేదా? నన్ను అసలు సుఖంగా ఉండనివ్వవా నువ్వు? నువ్వు చిన్నబోయినటువంటి ముఖంతో నాకు కనిపిస్తూ ఉన్నావు. నువ్వు చాలా దుఃఖంగా ఉన్నావు. ఎందుకని? అసలు నీకేమిటి కారణం అని అడిగింది. ఇక్కడ చూడండి, నాకు సుఖం లేదా, నన్ను సుఖంగా ఉండనియవా అని అడిగింది. నువ్వు ఎందుకు చిన్నబుచ్చుకున్నావు, నువ్వు ఎందుకు బాధపడుతూ ఉన్నావు అని అడిగింది. అంటే తన అరణపు దాసి ఈ మందర. ఆవిడ గనక బాధపడినట్టయితే కైక భరించలేదు. కైక దృష్టిలో ఈ అరణపు దాసి అయినటువంటి ఈ మందర తల్లితో సమానమైనటువంటిది, తల్లి కన్నా కూడా ఎక్కువైనటువంటిది అని మనం చెప్పుకోవాలి. అందుకే ఇక్కడ కైకంటోంది, ఏమిటి నన్ను సుఖంగా ఉండేవా నువ్వు అంటే ఏమిటి? ఇక్కడ నువ్వు బాధపడుతూ ఉంటేనే సుఖంగా ఎట్లా ఉంటాను? నువ్వెందుకు బాధపడుతూ ఉన్నావు? నీకేమైంది? కారణం ఏమిటి అన్నది. ఈ మందర కోపిష్టిది పాపిష్టిదే కాదు, మహా మాటకారి కూడా. దాంతో ఈవిడ యొక్క పని ఏమిటి అసలు? కైకకి అరణపు దాసి అని మనం గతంలో చెప్పుకున్నాం. ఎంతసేపు కైకకి మేలు చేయటమే ఈవిడ యొక్క పని. అంతకన్నా ఇంకేం అక్కర్లేదు మందరికి. ఆ కారణం చేత తన యొక్క కోపాన్ని మనస్సులోనూ అణిచిపెట్టుకుని చిరునవ్వు నవ్వుతూ, అలా నవ్వలేక ముఖాన్ని చిన్నబుచ్చుకుని మళ్ళీ దుఃఖిస్తూ ఆ దుఃఖంతో అంటూ ఉన్నది, ఓ రాణి, నీకు అపకారం జరిగిపోయింది.
నీ నాశనానికి పెద్ద ఎత్తులో ప్రయత్నము అనేది జరుగుతూ ఉన్నది. దశరథ మహారాజు రాముడికి యువరాజ పట్టాభిషేకం చేయబోతూ ఉన్నాడు అనే సంగతి నేను విన్నాను. నాకు అంతులేనటువంటి భయం వేసింది. నా మనోవ్యధ, నా దుఃఖం ఇవన్నీ కూడా నేను మాటలతో చెప్పలేను. నన్ను నిప్పుల గుండంలో పడేసినట్లుగా నేను బాధపడ్డాను. నాకు ఏమీ తోచలేదు. ఆలోచించి చూశాను. నీకు మేలు చేయటమే నా పని అని నిర్ణయించుకున్నాను. ఇదిగో వెంటనే ఇక్కడికి పరిగెత్తుకుని వచ్చాను. ఓ మహారాణి, నీ యొక్క అభ్యుదయమే నా అభ్యుదయం, నీ సుఖమే నా సుఖం, నీ దుఃఖమే నా దుఃఖం. ఇందులో సందేహం అనేది ఏమాత్రం కూడా లేదు. ఓ కైకా, నువ్వు రాజవంశంలో పుట్టావు. దశరథ మహారాజు అంతటి వాడికి నువ్వు భార్యవయ్యావు. కానీ రాజతంత్రము అనేది నీకేమాత్రము ఎక్కలేదు. రాజతంత్రాన్ని నువ్వు గుర్తించడం లేదు. ఇదే చాలా ఆశ్చర్యంగా ఉన్నది. నీ భర్త నీతో అన్నీ కూడా ధర్మపన్నాలే మాట్లాడుతూ ఉన్నాడు. కానీ నీ భర్త అయినటువంటి దశరథ మహారాజు సామాన్యుడు కాదు, వాడు పెద్ద మోసగాడు. నీతో చాలా గొప్పగా ధర్మంగా మహామధురంగా మాట్లాడుతూ ఉన్నాడు. కానీ పరమ క్రూరుడు. ఉపయోగం లేనటువంటి మంచి మాటలన్నీ కూడా తీయని మాటలు నీకు చెబుతూ ఉన్నాడు, నిన్ను ఉబ్బేస్తూ ఉన్నాడంతే. తన పని మాత్రం తాను చేసుకుని వెళ్లిపోతూ ఉన్నాడు. ఇక నిన్ను చూసినట్లయితే నువ్వు కల్లా కపటము అనేది ఎరగనటువంటి దానివి. అందుకే నిన్ను మోసం చేస్తూ ఉన్నాడు. ఈ మహారాజు దుష్టాత్ముడు, పాపాత్ముడు, మహా దుర్మార్గుడు. కౌసల్యకి ఇప్పుడు అధికారము, ఐశ్వర్యము అన్నీ కూడా కట్టబెట్టబోతూ ఉన్నాడు. నీ కొడుకు భరతుణ్ణి మేనమావ గారింటికి పంపించేశాడు. చూడు, నీ కొడుకు ఇక్కడ లేడు. నీ కొడుకు అయినటువంటి భరతుణ్ణి మేనమావ గారింటికి పంపించాడు. ఏ రకమైనటువంటి అడ్డంకి లేకుండా చేసుకున్నాడు. ఇప్పుడు ఆ కౌసల్య యొక్క కుమారుడైనటువంటి శ్రీరాముడికి రాజ్యం అంతా కూడా అప్పగించాలి అని పన్నాగం పన్నాడు. ఓ కైకా, నువ్వు చాలా చిన్నదానివి. ఈ దశరథ మహారాజు నీ భర్తే. కానీ నీకు ఇప్పుడు శత్రువులాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. నీబోడిదే ఒక చిన్నపిల్ల మాతృవాత్సల్యంతో ఒక పాముని పెంచింది. ఈ పాము అనేది విషజంతువు అని తెలుసుకోకుండా దాన్ని తన ఒళ్ళో ఎక్కించుకున్నది. అలాగే నువ్వు కూడా ఈ దశరథ మహారాజుని దగ్గరికి తీశావు. దశరథ మహారాజును వివాహం చేసుకున్నావు. ఆయన్ని మహాప్రేమగా చూస్తూ ఉన్నావు. పాముని, పగవాణ్ణి కూడా ఉపేక్షించకూడదు. ఏమవుతుందో నీకు తెలుసు. పాము సమయం దొరికినప్పుడు కాటేస్తుంది. అలాగే పగవాడు కూడా, శత్రువు కూడా సందు దొరకగానే మన్ని హతమారుస్తాడు. అదే పని ఇప్పుడు నీకు కూడా జరగబోతూ ఉన్నది. నువ్వు నాశనం కాబోతూ ఉన్నావు. ఆ నాశనం కాబోయేటటువంటి సమయం అంతా కూడా ఇప్పుడు నీకు ఆసన్నమవుతూ ఉన్నది. నీ మంచేదో ఇప్పుడు నువ్వే ఆలోచించుకో. నిన్ను, నీ వాళ్ళని నువ్వే రక్షించుకోవాలి, నువ్వే కాపాడుకో. ఓ కైక, ఓ మహారాణి, నీ యొక్క దివ్యమైనటువంటి నేత్రాలతో నువ్వు ఏ పనైనా సరే చేయగలవు అని చెప్పింది మందర. చూడండి, మందర ఏ రకంగా చెప్పినట్లయితే కైక యొక్క మనస్సులోకి బీజము అనేది నాటుకుంటుందో ఆ రకంగా చెప్పింది. దశరథ మహారాజు దుర్మార్గుడంది, దుష్టుడంది, క్రూరుడంది, ద్రోహి అని చెప్పింది, పరమ శత్రువు అని చెప్పింది, పాములాంటివాడు అని చెప్పింది, సమయం చూసి నిన్ను కాటేస్తూ ఉన్నాడు అని చెప్పింది. ప్రత్యక్షంగా చూపిస్తూ ఉన్నది. నీ కుమారుడైనటువంటి భరతుడిని ఇక్కడ లేకుండా చేశాడు. అతన్ని మేనమావ గారింటికి పంపించాడు. అడ్డం లేకుండా చేసుకుని ఇప్పుడు ఈ కౌసల్యానందుడైనటువంటి శ్రీరామచంద్రుడికి ఈ రాజ్యాన్ని కాస్త అప్పగించబోతూ ఉన్నాడు. నీ సవతి అయినటువంటి కౌసల్యకి రాజ్యాన్ని, అధికారాన్ని, సిరి సంపదలు అన్నీ కూడా అప్పగించబోతూ ఉన్నాడు. కాబట్టి నీ వాళ్ళని నువ్వే రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు
అని చెబుతూ ఇక్కడ ఓ మాట చెప్పింది చివరగా, నీ దివ్యమైనటువంటి నేత్రాలతో నువ్వు ఏ పనైనా చేయగలవు అంది. అంటే కేవలం చూపుతోనే దశరథ మహారాజును లొంగ తీసుకునేటువంటి శక్తి ఈ కైకకుంది. ఆ విషయాన్ని గుర్తు చేస్తోంది. నువ్వు దశరథ మహారాజును లొంగ తీసుకోగలవు, అలా లొంగ తీసుకుని నీ వాళ్ళందరినీ కూడా నువ్వు రక్షించుకోవలసింది అని చెప్పింది. ఇప్పుడు మందర చెప్పినటువంటి విషయం అంతా కూడా విన్నది కైక. తాను కూర్చున్నటువంటి ఆ తూగుటుయాల్లో నుంచి ఒక్కసారిగా లేచింది, మహా సంతోషంతో లేచింది. రాముడికి పట్టాభిషేకం జరగబోతూ ఉన్నది అన్నటువంటి విషయాన్ని తాను తెలుసుకున్నది. ఇప్పుడు కైక చెప్పినటువంటి దాంట్లో విషయం ఏమిటి? రాముడికి పట్టాభిషేకం జరగబోతూ ఉన్నది అనే విషయం చెప్పింది. ఆ విషయాన్ని విన్నది. అలా విన్నటువంటి ఈ కైక మహదానందంతో లేచింది. రాముడికి పట్టాభిషేకం జరగబోతూ ఉన్నది, ఇంత అలా జరగబోతోందా, అసలు ఆ విషయం ఇంతవరకు నాకు తెలియదే అని ఆశ్చర్యపోయింది. చాలా ఆనందించింది. దశరథ మహారాజు చాలా మంచి పని చేస్తూ ఉన్నాడు అని మెచ్చుకుంది. తన చేతికి ఉన్నటువంటి ఒక రత్న కంకణాన్ని తీసి మందరికి బహుమానంగా ఇస్తూ, మందర, మహా సంతోషమైనటువంటి వార్త చెప్పావు. ఇంత సంతోషకరమైనటువంటి వార్త చెప్పినందుకు నేను నీకు ఇస్తూ ఉన్నటువంటి ఈ బహుమానము అనేది ఏ రకంగా చాలదు. అయినప్పటికీ కూడా ఇది సరిపోకపోయినప్పటికీ దీన్ని నేను నీకు ఇస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నది చూడండి. ఇదంతు మందరే మఖ్యం ఆఖ్యాసే పరమం ప్రియం. ఓ మందరా, నాకు మహాప్రీతికరమైనటువంటి రామ పట్టాభిషేకము అనేటటువంటి ఈ వార్తని నువ్వు నాకు చెప్పావు. నాకు చాలా ప్రీతిని, ఆనందాన్ని కలిగించేటువంటి వార్త ఇది. నాకు మహదానందంగా ఉంది. నీకు బహుమానంగా ఇస్తున్నాను అని చెప్పి చేతికి ఉన్నటువంటి ఆ ముంజేతి కంకణాన్ని తీసి మందరికి బహుమానంగా ఇచ్చింది. రత్న కంకణాన్ని బహుమానంగా ఇస్తూ అంటూ ఉన్నది, నువ్వు చెప్పినటువంటి ఈ వార్తకి నేను ఇచ్చేటటువంటి ఈ బహుమానం అనేది ఏ రకంగానూ సరిపోదు. అయినప్పటికీ నేను ఈ బహుమానాన్ని నీకు ఇస్తూ ఉన్నాను, తీసుకో అని అంటూ ఇంకా చెబుతూ ఉన్నది, ఓ మందరా, రామేవా భరతేవాహం విశేషం నోపలక్ష్యయే. రాముడు గాని భరతుడు గాని వీళ్ళిద్దరి మధ్యన నాకు తేడా ఏమీ లేదు అని చెబుతూ ఉన్నది. ఎందుకని అంటే వివాహం అయిపోయి ఇక్కడికి వచ్చారు ఈ రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు కూడా వాళ్ళ భార్యలతో. వివాహ సమయంలోనే భరతుడి యొక్క మేనమామ అయినటువంటి యోధాజిత్తు మిథిలా నగరానికి వచ్చాడు. అక్కడ చెప్పాడు దశరథ మహారాజు గారికి, రాజా, తన మనవణ్ణి చూడాలి అని చెప్పేసి మా నాన్న చాలా కోరుకుంటూ ఉన్నాడు, అందుకని భరతుడిని తీసుకెళ్ళడానికి వచ్చాను. మీరందరూ కూడా మిథిలా నగరానికి వచ్చారు అన్న మాట విని నేను కూడా ఇక్కడికి వచ్చేశాను అన్నాడు. వివాహం అయిపోయింది, వీళ్ళందరూ కూడా ఇప్పుడు అయోధ్య నగరానికి వచ్చారు. వచ్చిన తర్వాత కొద్ది రోజులు ఉండి దశరథ మహారాజు యొక్క అనుమతితో ఇతన్ని కాస్త, ఈ భరతుడిని కాస్త వెంటబెట్టుకుని వెళ్లిపోయాడు తన యొక్క రాజ్యానికి, కేకయ రాజ్యానికి వెళ్లిపోయాడు ఈ యోధాజిత్తు. ఈ భరతుడు వెడుతూ వెడుతూ శత్రుఘ్నుడిని కూడా వెంటబెట్టుకుని వెళ్లాడు. అంటే భరత శత్రుఘ్నులు ఇద్దరూ కూడా కేకయ రాజ్యానికి వెళ్లిపోయారు. అలా వాళ్ళు అక్కడే ఉన్నారు. కాలం గడిచిపోతూ ఉన్నది. ఇప్పుడు తులసి రామాయణంలో ఇక్కడ చెబుతూ ఉన్నాడు చూడండి, 12 సంవత్సరాల కాలం గడిచింది అన్నాడు. ఈ 12 సంవత్సరాల కాలంలోనూ ఆ భరతుడు అక్కడి నుంచి తిరిగి రాలా, ఆయన అక్కడే ఉన్నాడు. అయితే మరి కైకేం చేస్తోంది? ఇక్కడ ఉన్నటువంటి శ్రీరామచంద్రుడినే తన యొక్క కుమారుడుగా అల్లారుముద్దుగా ఇతడినే చూసుకుంటూ ఉన్నది. భరతుడి స్థానంలో రాముణ్ణి తన యొక్క కుమారుడిగా చూస్తూ ఉన్నది. ఈ విషయమంతా కూడా తులసి రామాయణంలో చెప్తాడు. అది మళ్ళీ మనం చెప్పుకుందాం తర్వాత. అయితే ఇక్కడ ఇంకో మాట కూడా అంటుంది, మందరా, మళ్లీ నాకు జన్మ అంటూ ఉంటే ఈ రాముడు నా కుమారుడిగా పుట్టాలి, ఈ సీతే నా కోడలు కావాలి, వాళ్ళంటే నాకు అటువంటి అపేక్ష ఉన్నది అని చెబుతుంది. అంటే
రాముణ్ణి భరతుడి కన్నా కూడా ఎక్కువగా వాత్సల్యంతో చూస్తుంది ఈ కైక. రాముడే నా కుమారుడు, సీతే నా కోడలు కావాలి, వాళ్ళు నాకు ప్రాణాల కన్నా కూడా ఎక్కువ ప్రీతిపాత్రులు అని చెబుతుంది. అలా చెబుతూ రామపట్టాభిషేక మహోత్సవాన్ని నువ్వు ఎందుకు బాధపడుతూ ఉన్నావు ఆ మాట విని, దాన్ని ఆపాలి అని నువ్వు ఎందుకు అనుకుంటూ ఉన్నావు, ఆ రామ పట్టాభిషేకము అనేది నిన్ను ఎందుకు బాధ పెడుతూ ఉన్నది, ఈ విషయాన్ని నాకు చెప్పవలసింది అని అడుగుతుంది. అప్పుడు అక్కడ ఆ తులసి రామాయణంలో అంటే రాముడి మీద కైకకి ఉన్నటువంటి ఆ వాత్సల్యానికి పరాకాష్ఠ అన్నమాటది. ఆవిడ ఇంకో మాట చెబుతుంది, అసలు భరతుడు రాజయ్యే కన్నా రాముడు రాజైతేనే చాలా హాయిగా ఉంటుంది అని చెప్పింది. రాముడు కౌసల్య, కైక, సుమిత్ర ఈ ముగ్గురిని వేరువేరుగా చూడడు, అందరినీ ఒకే రకంగా చూస్తాడు. కాబట్టి రాముడు ఈ భరతుడు రాజయ్యే కన్నా రాముడు రాజు అవటమే నాకు చాలా మంచిది. రాముడు రాజైతే నీకు కోరినటువంటి కోరికలన్నీ కూడా నేను తీరుస్తాను, నీకేం కావాలో నాకు చెప్పు అని అంటుంది అక్కడ ఆ తులసి రామాయణంలో. కైకకి రాముడి మీద ఉన్నటువంటి ప్రేమ, వాత్సల్యము అంత ఎక్కువగా ఉన్నాయి అని చెప్తాడు అక్కడ ఆ తులసీదాసు. సరే, వాటి విషయాన్ని మనం ఇప్పుడు మళ్ళీ చూద్దాం. ఇక్కడ దీనికి వచ్చేటప్పటికీ ఈవిడికి బహుమానంగా ఇచ్చింది ఆ ముంజేతి కంకణాన్ని. మందర, ఎంతో సంతోషకరమైనటువంటి వార్త చెప్పావు నువ్వు నాకు, అయినప్పటికీ నీకు సరిపోయేటటువంటి బహుమానాన్ని నేను ఇవ్వలేకపోతూ ఉన్నాను, అయినప్పటికీ ఇది ఇస్తున్నాను అని చెప్పేసి చేతికి ఇచ్చింది. అలా ఇస్తూ రామేవా భరతేవాహం విశేషం నోపలక్ష్యతే అంది. వీళ్ళిద్దరి మధ్యన తేడా అనేది ఏం లేదు, వాళ్ళిద్దరూ ఒకటే నాకు అని చెప్పింది. ఇంతకన్నా నన్ను సంతోషపెట్టేటటువంటి ఇంకో వార్త అనేది నువ్వు చెప్పలేవు. ఇంకేమన్నా నీకు కావాలేమో కోరుకో, నేను ఇస్తాను. నీకేం కావాలో చెప్పు, నేను ఇస్తాను అని చెప్పింది ఇక్కడ ఈ కైక.